బహుజన ఉద్యమ నేత బీసీ మహాజన సభ రాష్ట్ర అధ్యక్షులు ఉగ్గం సాంబశివరావు జన్మదిన వేడుకలు గుంటూరు శ్రీనగర్లోని బీపీ మండల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత బహుజన ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కులాలకు మతాలకు అతీతంగా అనేక ఉద్యమాల్లో పాల్గొని ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. రండి, మీరు కూడా రండి. రండి అది కేక్ పెట్టండి, పూలు పడతాయి. మీరు కూడా కేక్ నా కేక్ లాగే కేక్ లాగే Happy birthday to you. కేబుల్ ముందుగానండి ఏమైంది మీరు ఆ దరికి పెట్టండి. కేబుల్ ముందుగా టేబుల్ ఏళ్ళగా సామాజిక రాజకీయ ఉద్యమాల్లో అత్యంత క్రమశిక్షణతో బాధ్యతగా అగ్రగామిగా ఉండి పనిచేస్తున్నటువంటి సాంబశివరావు గారు యువకుడిలాగా ఈ రోజున 73 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా సైకిల్ మీద తిరుగుతూ ఈ రోజుకి చాలా ఆరోగ్యవంతంగా ఉంటూ అందరికీ మార్గదర్శకున్నారు. వారికి ప్రత్యేకంగా జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన అంబేద్కర్ ఫూలే భావజాలంతో అనేక ఉద్యమాల్లో చాలా క్రియాశీలంగా పనిచేశారు. నాకు అన్నగారు 1985లో మేమిద్దరం ఏసీ కాలేజీలో సెంటినరీ హీరో ఏసీ కాలేజీలో నైట్ కాలేజ్ ఈవినింగ్ కాలేజీలో ఆయన వైస్ ప్రెసిడెంట్గా నేను సెక్రటరీగా కలిసి పోటీ చేసాం, గెలిచాం. ఆ సందర్భం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు 85 నుంచి 47 నాకు అప్పుడు నుంచి తెలుసు. ఆయన 47గా నాకు సంవత్సరాల పరిచయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేమిద్దరం కూడా కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా అన్నదమ్ముల్లాగా వివరిస్తూ ఉన్నాం. నాకు ఆశ్చర్యం ఏంటంటే రాత్రి చెప్పాడు నాకు ఆయన ఎన్ని సంవత్సరాలు 72 సంవత్సరాలు పూర్తవుతుందని. అది చాలా సంతోషపడ్డాం. సాంబశివరావు గారు భావజాల స్ఫూర్తితోటి అనేక ఉద్యమాల్లో, అది నక్సలైట్ ఉద్యమా, ప్రజాస్వామిక హక్కుల ఉద్యమా, సామాజిక ఉద్యమాల, బీసీ ఉద్యమాల, లేకపోతే మహిళలకు అన్యాయం జరిగిందా, కార్మికులకు అన్యాయం జరిగిందా, ఎవరికి అన్యాయం జరిగినా సరే ధైర్యంగా భయపడకుండా చేసినటువంటి వ్యక్తి అయినా. అట్లాగే అనేక రాజకీయ పార్టీలతో మరి సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీల్లో జరుగుతున్న అన్యాయాల మీద కూడా గిలవెత్తి మాట్లాడేవాడు. అది కాకు సుందరరామయ్య గారు మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి నిన్నటి మన జంగా కృష్ణమూర్తి గారి వరకు జరిగిన అన్యాయాలు, అధికార పార్టీల్లో ప్రతిపక్ష పార్టీలు ఉండే మన రాజకీయ నాయకులందరికీ ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళ విషయంలో కూడా నిలబడి మాట్లాడతాడు. అట్లాంటి ఒక వ్యక్తిత్వం ఉంది. అది ఉద్యమాల స్వభావం నుంచి వచ్చినటువంటిది. ఈ సందర్భంగా బీసీ ఉద్యోగుల సంఘంలోనూ అట్లాగే అనేక దళిత బహుజన ఉద్యమాల్లోనూ క్రియాశీలంగా ఉండి పనిచేసినటువంటి సాంబశివరావు గారు అన్న ఆరోగ్యాలతోటి మరి అట్లాగే సంతోషంగాను కొనసాగాలని, అనేక ఉద్యమాలు ఉండాలని, ఆయన 100 సంవత్సరాలు నిండైన సంపూర్ణ జీవితం గడపాలని మనందరి తరపున ఆయనకి
మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందుకే మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. భాగంగా మధ్యకాలంలో సాంబశివరావు గారు మేము చాలా కలిసి పనిచేస్తూ ప్రతి విషయంలో కూడా చేదోడు వాదోడుగా ఇద్దరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. వారి యొక్క బీసీ మహాజన సభలో కూడా వారి అధ్యక్షుడు, నేను గౌరవ అధ్యక్షుడిని. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా కలిసి పనిచేస్తూ, అలాగే మాకు విగ్రహం పెట్టినప్పుడు, కర్పూరి ఠాకూర్ విగ్రహం పెట్టినప్పుడు కూడా కలిసి పనిచేసి దాన్ని సాధించాము. ఆ విధంగా మాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండి ఇద్దరం కూడా ఎన్నో విషయాల్లో ఏకోన్ముఖంగా ఒకే బాటగా ఒకే మాటగా పనిచేస్తూ ఎంతో కాలం నుంచి పనిచేస్తూ ఉన్నాం. దాదాపుగా నాకు 30 సంవత్సరాల నుంచి తెలుసు వారి యొక్క బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన, అట్లాగే సమాజం పట్ల వారికి ఉన్నటువంటి గౌరవం, సమాజం పట్ల వారు చూపేటువంటి ప్రేమ, ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే. కాబట్టి వారిని గౌరవిస్తూ ఇప్పుడు కూడా వారంటే ప్రత్యేకమైన గౌరవంతో మేమంతా కూడా మెలుగుతూ ఉన్నాం. కాబట్టి నేను వయసులో పెద్దవాడిని అయినా నాకు 74 పూర్తి, ఇప్పుడు 75 నడుస్తుంది. అయినా కానీ నేను గౌరవ భావంతో మా సాంసరావు గారిని ఇప్పుడు కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నాం. కాబట్టి వారికి మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.